బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో మొహరం వేడుకల్లో భారీ ఘర్షణ చోటు చేసుకుంది. వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి పంచాయతీ పీసీపీ కొత్తకోటలో ఘటన జరిగింది. ఇక వేడుకల్లో రెండు వర్గాల మధ్య గొడవ తలెత్తింది. పీర్ల ఊరేగింపు ఎదుట అలాయ్ తొక్కాలని ఒక వర్గం డిమాండ్ చేయగా మీరు ముందుకు రాకూడదంటూ మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక దీంతో ఘర్షణ చెలరేగింది. పరస్పరం రాళ్ల దాడికి పాల్పడ్డారు. అయితే అడ్డొచ్చిన పోలీసులపై కూడా రాళ్ల దాడికి దిగారు. ఇక పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ భారీ ఘర్షణకు సంబంధించిన పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రామాంజనేయులు లైవ్ ద్వారా అందిస్తారు. రామాంజనేయులు, ఓవర్ టు యు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం పీసీపీ కొత్తకోటలో రెండు వర్గాల మధ్య భారీ ఘర్షణ చోటు చేసుకుంది. పీర్ల ఊరేగింపు సందర్భంగా అలాయ్ తొక్కే విషయంలో ఈ వివాదము మొదలైంది. మీరు ముందుగా రాకూడదంటూ ఒక వర్గము అభ్యంతరం వ్యక్తం చేయడంతో మాటా పెరిగి క్షణాల్లోనే ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడికి దిగినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. అడ్డుకోవడానికి వచ్చిన పోలీసుల పైన కూడా ఆ రెండు వర్గాలకు సంబంధించిన వాళ్ళు రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారి ఆ పరిస్థితి అదుపు తప్పిపోయింది. మరి పోలీసులు ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీ చార్జీ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం పీసీపీ కొత్తకోటలో భారీగా పోలీసులు మోహరించారు. గ్రామంలో అయితే పరిస్థితి అదుపులో ఉందని, శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి ప్రస్తుతం పోలీసులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ మొహరం వేడుక సందర్భంగా గ్రామంలో చాలా వరకు సందడి హడావిడి కనిపించినటువంటి క్షణాల్లోనే అది అంతా కూడా మాయమైంది. ప్రస్తుతము పోలీసులు గ్రామంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ గ్రామంలో ఊర్లో వాళ్ళు రెండు వర్గాలను కూడా చెదరగొట్టారు. రెండు వర్గాలని బయటికి రానిపోకుండా పోలీసులు బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఎవరిని కూడా ఇళ్లలోనే ఉండిపోవాలని చెప్పేసి, గుంపులు కాకూడదని చెప్పేసి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతానికైతే ఈ ఘర్షణ నుంచి కూడా గ్రామం కొంత ప్రశాంతంగానే ఉన్నప్పటికీ కూడా టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇంకా గ్రామంలోకి కూడా ఇతర ప్రాంతాల నుంచి కొత్త వ్యక్తులు వచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం బయటికి పంపిస్తున్నారు. మరి అయితే ఈ సందర్భంగా పీర్ల పండుగ సందర్భంగా ఎవరు ఎలాంటి ఘర్షణ వాతావరణానికి దిగినా కూడా చర్యలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి రెండు వర్గాలను చెదరగొట్టినప్పటికీ అయితే ఈ కేసుకి సంబంధించి పోలీసులు పూర్తిగా విచారణ చేపట్టిన తర్వాత ఎవరు దీనికి ముందుగా మరి కాలు దువ్వారు, ప్రస్తుతానికి ఎవరి మీద కేసు నమోదు చేయాలనేది ఇన్వెస్టిగేషన్ తర్వాత మరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. బ్రాహ్మణి అయితే రామాంజనేయులు, ఈ ఘర్షణలో ఎవరికైనా గాయాలయ్యాయా? వారిని ఆసుపత్రికి తీసుకువెళ్ళడం జరిగిందా? అలాగే ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే పోలీసులు అక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేయటం వల్ల కూడా పెద్దగా మరి తీవ్ర గాయాలు అయితే ఏమీ ఎవరికి కాలేదు. అయితే ఒక ఇద్దరు ముగ్గురికి మాత్రం తలలకు గాయాలయ్యాయి. వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి అదుపులోనే ఉందంటున్నారు. అయితే పోలీసులు అక్కడ బందోబస్తులో ఉన్నటువంటి పోలీసులు క్షణాల్లోనే మరి అక్కడ పరిస్థితిని అదుపులోకి తేవడంతో కొంత ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. బ్రాహ్మణి. ఓకే, రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.